కబడ్డీ కబడ్డీ కబడ్డీ. And your countdown begins now. One, two, three. ఎదిరించో జట్టు కట్టకో ఏమీ పీకలేం. వీళ్ళని చూస్తే దున్నపోతులా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. ఎప్పుడు ఎక్కడో ఖచ్చితంగా ఇంతకు ముందు జరిగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను ఆశపడినవన్నీ నాకు దూరం అయ్యాయి. నువ్వు కూడా నాకు దూరం అయిపోకూడదు. అఫీషియల్గా ప్రెస్ మీట్లో ఈ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తూ అలాగే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీని జూన్ 4న వరల్డ్ వైడ్గా టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం వలన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా రిలీజ్ అవబోతున్నాయి. అలాగే మూవీకి సంబంధించిన టోటల్ సాంగ్స్ కూడా రిలీజ్ అవబోతున్నాయి. మెయిన్గా ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని బుచ్చిబాబు సన్నగారు డైరెక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు గారు సన్నగారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. రీసెంట్గానే జగపతి బాబు గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. మెయిన్గా ఈ మూవీలో జగపతి బాబు గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. జగపతి బాబు గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో సీన్స్ కూడా ఉండబోతున్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో టోటల్గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. 5 సాంగ్స్ కూడా చార్ట్ బస్ట్ అవ్వబోతున్నాయనే చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.